లా చదివిన స్టూడెంట్స్‌కి చాలామందికి డౌట్ ఉంటదనమాట. ప్రాక్టీస్ అయిన తర్వాత జేసీజే ఎగ్జామ్ రాయొచ్చా అని. దీని మీద చాలా కేసెస్ కూడా వచ్చాయి. ఫస్ట్ 3 ఇయర్స్ ప్రాక్టీస్ ఉండేదనమాట. తర్వాత 3 ఇయర్స్ ప్రాక్టీస్ తీసేశారు. కానీ మళ్ళీ సీనియర్ లాయర్స్ 3 ఇయర్స్ ప్రాక్టీస్ ఉండాలని చెప్పి కోర్టులో కేస్ ఫైల్ చేశారు. రీసెంట్‌గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందేంటంటే 3 ఇయర్స్ ప్రాక్టీస్ కాకుండా 1 ఇయర్ ప్రాక్టీస్ ఉండాలి. అలాగే జడ్జిగా సెలెక్ట్ అయ్యి అంటే జేసీజేలో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు 1 ఇయర్ ఒక జ్యుడిషియల్ క్లర్క్‌గా డ్యూటీ చేయాలి. అలాగే 6 మంత్స్ డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర చేయాలి. 6 మంత్స్ హైకోర్టు జడ్జి దగ్గర చేయాలి అని చెప్పి రూల్ పెట్టారు. అలాగే వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద శాలరీయే ఇస్తారు. ఇదంతా ఈ డ్యూటీ అంతా చేసిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే జడ్జి సీట్లో కూర్చుంటారనమాట. కానీ ఈ 1 ఇయర్ ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రాసే వాళ్ళకి ఎగ్జామ్ వాళ్ళకి కాదు. 2027 నుంచి ఎవరైతే జేసీజే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 1 ఇయర్ ప్రాక్టీస్ ఉండాలి. మీకు ఈ ఎగ్జామ్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను క్లారిటీగా మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.